ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం సార్ని ఎప్పుడు మీట్ అయ్యాను చెప్పారు. షూటింగ్ మేము చేస్తున్నాము, నైట్ షూట్ చేస్తున్నాము ఒకరోజు. మేము అందరం లోపల ఉంటాము. కళ్యాణ్ గారు వచ్చి అంటే దేవుడి పూజ హీరోయిన్ చెప్తూ ఉంటారు. గారు దీపాలు రామలక్ష్మి అన్నదమ్ముల గురించి చెప్తూ ఉంటారు. ఆయన వచ్చి డోర్ దగ్గర అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి చెప్తూ ఉంటారు. మీరు మధ్యలో ఎందుకు తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ టైంలో ఓకే వాళ్ళ రిలేషన్షిప్ గురించి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు. వాళ్ళ బొమ్మలు నాకు డివైడ్ చేస్తుంటారు. సో ఆ సీన్ అప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఒక డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. సో నేను ఇలా కూర్చొని ఉన్నాను, డోర్ బ్యాక్ సైడ్ ఉంది, సీన్ అయిపోయింది, టేక్ అయ్యింది. నేను ఊరికి జస్ట్ క్యాజువల్గా ఇలా ఇలా తల తిప్పాను. సార్ కూడా అటు ఇటు చూస్తూ క్యాజువల్గా అలా చూసారు. చూస్తే నన్ను చూస్తున్నారు, నేను సార్ని చూస్తున్నాను. నాకు ఏం హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ సార్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సరే హాయ్ అన్నారు, నేను కూడా హాయ్ సార్ అన్నాను. అండ్ నాకు నిజంగా అర్థం కాల, అసలు ఇంత నార్మల్గా ఉంటారా ఆయన, నేను ఎవరో తెలియదు. నేను అలా ఆయన వరకు చూసాను అంతే, దానికి సార్ హాయ్ అని చెప్పారు. వెరీ హ్యాపీ. అదే సో అది నేర్చుకోవాలి. ఆమెని ఒకళ్ళు మనం చూస్తే ఫస్ట్ మనం హాయ్ చెప్పాలి. సార్ మీరే పవన్ కళ్యాణ్ సార్ పొజిషన్ లో ఉండి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇలా చూడగానే మీరు ఎలా నేను ఇప్పుడు ఈ సినిమా జరిగినంత ప్రాసెస్ లోనే ఈ నలుగురు బ్రదర్స్ అలీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి చాలా బుల్లింగ్ చేశారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర మాస్టర్ నేను ఇందాక అజయ్తో ఇప్పుడు అలీ గారితో అందుకే సార్ యాక్చువల్ మీ దగ్గర వచ్చేసరికి తెలియదండి వస్తాడు. ఆయన కల్లారా చూశాడు కళ పలాజీలో. ఏకులతో పాటు ఇది కూడా ఉందా మనకి అడుగు పెట్టాడు సార్. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను సపోజ్ వచ్చింది హాయ్ ఎక్కడ ఏ ఊరు కాదు, ఇది కాదు సార్. మీరు ఆ మూల ఉన్నారు, ఇక్కడ ఈ మూల ఒక అమ్మాయి ఉంది, మీరు అలా వర్క్ చేసుకుంటే ఒక అమ్మాయి అలా చూసింది, మీ కళ్ళు ఆ కళ్ళు రెండు లాక్ అయినాయి. మీరు నెక్స్ట్ రియాక్షన్ మీది ఎలా ఉంటది? నేను అంటాను నువ్వేమనుకున్నావు అది ఎక్స్పెక్ట్ చేశాను. నీ థాట్స్ అన్ని రుద్దగా కాదు, నాకు ఏం థాట్ నీకెందుకు వచ్చింది, నీకు వచ్చిన తర్వాత నాకు వస్తుంది అవును కదా. ఓకే సో అలాగే అయితే ఓకే హాయ్ చెప్పేసారు. షార్ట్ జరుగుతుంది. షార్ట్ అయిపోయాక నేను సార్తో మాట్లాడాలా వద్దా, సార్ అట్లీస్ట్ హాయ్ చెప్దాం, హౌ ఆర్ యూ సార్ అడుగుదా అని అలా భయపడుతూ సార్ దగ్గరికి. సార్ అక్కడే ఉన్నారు. ఆ సీన్ అయిపోయాక వెళ్ళారు కదా సార్, క్యారవాన్కి అక్కడే ఉన్నారు, ఇంకా సీన్ అవ్వలేదు. నేను స్లోగా వెళ్ళాను, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. చెప్పమ్మా చెప్పారు ఏం చేస్తున్నాను సినిమా అంటే ఇలా చైతన్యకి ఇలా గర్ల్ఫ్రెండ్గా చేస్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మీ ఎక్కడి నుంచి ఏమేమి సినిమాలు చేశావు, ఏ ఊరు మీద అంటే విజయవాడ అండి, ఇలా నేను కూచిపూడి డాన్సర్ అని చెప్పాను. అప్పుడు సార్ చెప్పారు మన ట్రెడిషన్ని మనం ఇంకా డెవలప్ చేయాలి, మన ట్రెడిషన్ అసలు ఉండట్లేదు. నేను అనుకున్నాను మన మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, మీటింగ్స్ అప్పుడు కూడా మన ట్రెడిషన్ని మన ప్రోగ్రామ్స్ అవి చేయించాలని ఆలోచిస్తున్నాను. హీ స్పోక్ టు మీ లైక్ 20 minutes దాని గురించి. ఫస్ట్ టైం నేను కలిసాను, 20 minutes మాట్లాడాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అదే ఇప్పుడు సార్ ఎప్పుడైతే 20 minutes మాట్లాడారో ఫస్ట్ డే కలవగానే హాయ్ సార్ హౌ ఆర్ యూ అని అంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారో మమ్మల్ని మాట్లాడటం మానేసి అప్పటి నుంచి, ఎందుకంటే చాలా దూరం పెట్టేసి. అంటే ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ ఇప్పుడు నేను ఆలి ఇప్పుడు నేను అంటాను. జనరల్గా మీరు డైరెక్టర్గా మీరు ఎలా విష్ చేస్తారు? మీరు డైరెక్టర్ సార్, సార్ హలో సార్ ఎవరు అంటారు. ఓకే ఇప్పుడు మీరు ఆలి
నేను ఆమె హాయ్ ఆమె హాయ్ హౌ ఆర్ యు ఇది ఫస్ట్ టైం ఆయన కలవక ముందు ఆమె కలిసిన తర్వాత హలో అలీ గారు ఎలా ఉన్నారు మొత్తం మారిపోతుంది. ఏంటి అమ్మాయి మన గురించి ఏమన్నా బ్యాడ్గా చెప్తారా ఏంటి చైతన్య నాకు ఇచ్చినట్టు అంటే చేయండి అక్కడ ఎక్కువ కూర్చో సుబ్బు నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.